హాయ్ అండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చామన్నమాట. రైతు అనేవాడు ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడనమాట. ఎందుకంటే ప్రజెంట్ మా నాన్నను చూస్తే అర్థమవుతుంది. నా చిన్నప్పుడు మా నాన్న ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నాడో ప్రజెంట్ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నాడనమాట. నా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు, కానీ ఇప్పటికీ తను ఎదిగి సంతోషంతో సుఖపడిన రోజంటూ ఏదీ లేదనమాట. ప్రతి సంవత్సరం ఏదో ఒక కష్టం ఎదుర్కొంటూనే ఉన్నాడు, అప్పులు చేస్తూనే ఉన్నాడు, తీరుస్తూనే ఉన్నాడు, మళ్ళీ అప్పులు చేస్తూనే ఉన్నాడు అనమాట. తను చేసిన కష్టం మొత్తం అప్పులు కట్టడానికి, అప్పులు తెచ్చుకోవడానికే, అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నేను ప్రసాద్ దగ్గరికి అయితే వచ్చాము. ఈసారి పోయినసారి వర్షాలు సరిగ్గా లేవని చెప్పేసి నాన్న దీన్ని మొత్తం ఖాళీ ప్లేస్గా ఉంచేశాడు. ఈసారి వర్షాలు మంచిగా వస్తున్నాయి కదా, ఎందుకు పోనీయాలి అని చెప్పేసి కిరాయితోటి ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి ఈసారి కందులు పెసళ్ళు అయితే వేసాడనమాట. పర్వాలేదు, ఈసారి మంచిగా కాయ కాసింది అని అనుకునే టయానికి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. వారం 10 రోజులు వర్షాలు ఇడవకుండా వచ్చేసరికి నల్లగైన కాయంతా నేల వాలిపోయి మొత్తం బురద బురద అయ్యి భూమంతా కాయంతా బూజు వచ్చేసిందనమాట. ఇక పర్వాలేదులే అని చెప్పేసి ఒక 2 days అయితే కూలోళ్ళని పెట్టాము, ఒక 2. అది ఎలాగో తెలుసా, వాళ్ళు ఏరిన కాయలో సగం అనమాట. వాళ్ళకు సగం మాకు సగం అలా పెట్టామన్నమాట. ఎప్పుడైనా పెసర చేనులకి ఏరడానికి వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే డబ్బు కూలికి పెట్టుకుంటారు. లేదు అని అంటే ఏరిన దాంట్లో 3 కుప్పలు వాళ్ళకి, 3 కుప్పలు పెడితే ఒక కుప్ప వాళ్ళకి, 2 కుప్పలు వీళ్ళకి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. కానీ ఈసారి సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి వాళ్ళు ఏరిన కాయలు మొత్తము సగం అనమాట. వాళ్ళు 2 మంది కట్టలు అయితే ఒక కట్ట వాళ్ళకి, ఒక కట్ట మాకు అన్నట్టుగా మాట్లాడి పెట్టాడనమాట. అలా మాట్లాడి పెట్టినా సరే కూలోళ్ళు మాత్రం ఒక 2 వచ్చారు. అది ఒక రోజు ఇంకొక రోజు సగం, అంటే 1.5 day మాత్రమే వచ్చారనమాట. ఎందుకంటే ఇందులో మొత్తం బురద ఉంది, మేము ఏరలేము, దీని బదులు మాకు వేరే నాటు గట్ల పైన రోజుకి 500 కూలి అలా వస్తుంది, మేము చేయలేము అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అలా ఉంది సిచ్యువేషను. ఇక పర్వాలేదులే, కాయ మంచిగా కాసింది, ఈసారి అప్పులు తీరుతాయి అనుకునే సమయానికి ఇలా అయిపోయిందనమాట. మొత్తం బురద బూజు వచ్చేసింది. ఇక చేసేదేమి లేక ఇక అందులోనే వదిలిపెట్టామన్నమాట. అడిగేద్దామన్నా సరే మొత్తం దిగబడిపోతుంది. అందులో ఒకటి కాయంతా ఇక బూజు వచ్చేసి గింజంతా నల్లగైపోయిందనమాట. ఇక కూలీలను పెట్టి వేరిచ్చినా వేస్ట్ అనిపించింది. ఇక మేము సండే రోజు వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. చూద్దాం ఎలా ఉందో పొలం అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట, చేను దగ్గరికి. చూస్తే మాకే చాలా బాధగా అనిపించింది. ఇంత కాయ మంచిగా పండింది, కానీ ఏంటి ఇలా అయిపోయింది, మొత్తం బురదగా ఉంది, ప్రతిసారి ఏదో ఒక నష్టం వస్తూనే ఉంది అని చెప్పేసి ఎంతో బాధ అనిపించింది అనమాట. ఇక మేము చూడలేక కొన్ని కాయలు అయితే తెంచామన్నమాట. కొన్ని కాయలు తెంచి బస్తాలు అయితే వేసాము. అదైనా కొంచెం పైన తెంచామన్నమాట కాయలు, ఎందుకంటే అసలు లోపలికి వెళ్దామన్నా మొత్తం బురదే. ఇక సరేలే, పెసరబోత పోయింది, కంది చేనైనా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. కానీ వచ్చి చూస్తే మాత్రము అరెకరంలో సగం చేనైతే ఉత్తనే పోయిందనమాట. ఈ బురదలకి మొత్తం చెట్లన్నీ కూలిపోయి, కొన్ని ఎండిపోయాయి, కొన్ని ఆకులు మొత్తం రాలిపోయాయి. ఒక 1/4 ఎకరం మాత్రమే మంచిగా ఉందన్నమాట కంది. చూస్తున్నారు కదా, ఇలా ఇది సిచ్యువేషన్ అనమాట. కాయలు అక్కడ కొన్ని అయితే తెంచాము, అయినా సరే మొత్తం బురద, ఇంకా ఆరలేదన్నమాట. ఈ వర్షాలు పోయి 2 days ఎండ కొట్టిన తర్వాత మేము పోయాము పొలం దగ్గరికి. అయినా అప్పటికి కూడా మొత్తం బురదే ఉందన్నమాట. ఇక కంది చేను కూడా చాలా వరకు సగానికి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక పోయినసారి ఏమో వర్షాలు లేక అలా అయిపోయింది. ఈసారి వర్షాలు ఉండి తీర పంట చేతికి అందే టయానికి ఇలా అయిపోయిందనమాట. ఎందుకంటే తెలవాలి కదా ప్రతి ఒక్కరికి, రైతు అన్నాక ఏముందమ్మా, ఆయనకు 2 ఎకరాల భూమి ఉంది, మంచిగా సంపాదించుకుంటున్నాడు అని అనుకుంటారు చాలామంది. కానీ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అనేవి తెలియవు కదా ఎవరికి. ఇంకా చూడండి బురద అలా ఉందో, నడుద్దామన్నా ఇల్లు లేకుండా ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కడో అక్కడ అప్పో తీసుకొచ్చి దున్ని ఖర్చులన్నీ పెట్టి చేపిస్తారు, కానీ తీరా ఆ పంట అనేది చేతికి వచ్చే టయానికి ఇలా ఆగమైపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఇక అప్పు అలాగే మిగిలిపోతుంది అనమాట. పోయిన ఎండాకాలం కూడా ఏరే వాళ్ళది ఎకరం కౌలుకు చేశారు మా నాన్న పొలం. తీరా పొలం వేసి మంచిగా వస్తుందనే టయానికి వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది, బోర్లో వాటర్ కూడా ఎండిపోయాయి. అలాంటి సిచ్యువేషన్, అలా నష్టపోయాడు. ప్రజెంట్ మళ్ళీ ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. చూడండి, నీళ్ళు కూడా ఇంక ఎండిపోలేదన్నమాట ఎక్కడ కూడా.
దారి పోదామన్నా వీలు లేకుండా అయిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది కదా, పంట చేతికి అందిన తర్వాత ఇలా ఖరాబ్ అయిపోయింది అని అంటే ఎవరికైనా బాధని అనిపిస్తుంది. ఇవ్వండి, రైతు అనేవాడు ఎప్పుడు రైతుగానే మిగిలిపోతాడు తప్ప తను ఎప్పుడు ఎదిగి పైకి ఎదగడు అని చెప్పేసి అయితే నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ మా నాన్న నా చిన్నప్పుడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో నా చిన్నప్పుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు అనమాట. అప్పుడు పొలం దున్నాలంటే అప్పుల కోసం తిరిగి ఆనో కాడ డబ్బులు తీసుకొచ్చి దున్నిచ్చి పంట పండించి అప్పులే కట్టుకునేవాడు. ఈసారి సిచ్యువేషన్ కూడా అంతే ఉంది. తను అప్పులు తీసుకురావటము, దున్నియటము, అప్పుల మందానికి కూడా వెళ్ళాక మళ్ళీ ఎదిరేయటం అనేది జరుగుతుంది. తను రోజువారీ కూలికి వెళ్ళిన పైసలు కూడా ఈ పంటలోనే పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇది సిచ్యువేషను. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇది తప్పదు. ఇది రైతులైన వాళ్ళు ఎవరైనా సరే 10 సంవత్సరాలు ఎదుర్కోవాల్సిందే. వాళ్ళకి ఎన్ని రుణమాఫీలు వచ్చినా ఎన్ని చేసినా సరే వాళ్ళకి ఈ నష్టాన్ని అయితే పూడ్చడానికి అయితే ఏది ఇంత సాధ్యం కాదనమాట. ఎందుకంటే ఏదైనా వాళ్ళకి చిన్న సాయం అనేది అందుతుంది. దానివల్ల కొంచెం వాళ్ళు మెరుగుపడుతున్నారు తప్ప పూర్తిగా వాళ్ళకి సాయం అనేది అయితే అందట్లేదు అనమాట. ఇది సిచ్యువేషను. చూడండి, ఇలా బూజు పట్టేసింది కాయ మొత్తం. ఇలా చూస్తున్నారు కదా, ఇది సిచ్యువేషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కాయను చూస్తే వదలబుద్ధి కావట్లేదు కదా పొలంలో. అసలు కాయను చూస్తే మంచిగా నల్లగా ఉంది, వదలబుద్ధి కావట్లేదు. కానీ వెళ్ళి తెంచుదామంటే మొత్తం బురదే అనమాట. ఇగో ఇది మొత్తం 1/2 ఎకరంలో వేసాడనమాట, మొత్తం పెసర చేను వచ్చేసి.